ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను జైల్లో పెట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను జైల్లో పెట్టేందుకు వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్, వాలంటీర్ల మీద కేసులు పెట్టేదానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు సిద్ధమవుతుంది అంటే ఏం చెప్తారు? వాళ్ళ మీద కేసులు పెట్టకుండా జైలుకు పంపించకుండా ఉంటే వాళ్ళని నిలువరించేటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ దగ్గర లేదు, ఆ వ్యవస్థ కూడా లేదు. ఎన్నికల కమిషన్ ఎంత వారించినప్పటికీ, ఎన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు? ఇంటింటికి వెళ్ళి గత 5 సంవత్సరాల నుంచి ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరింది, ఏ పథకం కింద ఎంత లబ్ధి చేకూరింది అని చెప్పి ఒక లిస్ట్ చేసి, ఆ లిస్ట్ మొత్తం మీ కుటుంబానికి 2,60,000 చేరింది, లేదా మీ కుటుంబానికి 3 లక్షలు చేరింది, లేదా మీ కుటుంబానికి 4 లక్షలు అయింది, కాబట్టి మీరు సంతకం పెట్టండి అని చెప్పి సంతకం పెట్టించుకొని వాళ్ళ చేత కేవైసీ చేయించుకుంటున్నారు. కేవైసీ చేయించుకొని మీరు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు మళ్ళీ జగనన్నకి ఓటేయండి అని చెప్పి వాలంటీర్లు బయట ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఈవిజిల్ అనేటువంటి యాప్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు, అలాగే సామాన్య పౌరులు, వీళ్ళందరూ కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ వాలంటీర్లు లెక్క పెట్టడం లేదు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా సచివాలయ సిబ్బంది, వార్డు గ్రామ సచివాలయాల సిబ్బంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు, శాలరీస్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తారు. ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నికల కోడ్ని అతిక్రమిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉంది. అలాగే సిఆర్పిసిలో కూడా ఉంది. కానీ ఇప్పుడు వాలంటీర్లు ఏం చేయాలనేది ఎన్నికల కమిషన్కి అర్థం కానటువంటి పరిస్థితి. ఏంటి, వాళ్ళు ఉద్యోగులా కాదా? ఉద్యోగుల పరిధిలోకి వస్తే వాళ్ళకు సపరేట్ సెక్షన్స్ పెట్టి వాళ్ళని శిక్షించవచ్చు. కానీ వీళ్ళు ఎవరు అనే దాని మీద సందిగ్ధత ఉంది. పైగా వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేది ఆల్రెడీ ఎప్పుడో విజయసాయి రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో మీటింగ్లు పెట్టి ఈసారి మీరు గెలిపించాలి నన్ను, లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి, కాబట్టి మీరే నన్ను గెలిపించాలి అని చెప్పి ఆయన చెప్పి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళకి బహుమతులు ఇచ్చి రకరకాల అవార్డులు కూడా ప్రకటించారు. ఏది, వాలంటీర్లకి వాలంటీర్ వీర చక్ర అవార్డులు ఇచ్చినట్టు ఇచ్చేశారు. ఇచ్చి నగదు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఈ మధ్య శాలరీ కూడా ఒక 500 పెంచి అదనంగా వర్క్ చేయాలి, మీరు చొక్కా మడత పెట్టండి, చొక్కా మడత పెట్టి ముందుకు కదలండి అని చెప్పి పిలుపునిచ్చారు. వాళ్ళు నిజంగానే చొక్కా మడత పెట్టి ఇళ్ళకి వెళ్తున్నారు. ఇళ్ళకి వెళ్ళి ప్రచారం చేస్తూ జగనానికి ఓటేయండి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇది బరితెగ్గింపు, వాలంటీర్ల బరితెగ్గింపు. ఇక్కడే ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈ విజిల్ యాప్లో ఈ వాలంటీర్ల ప్రచారమే అప్లోడ్ అవుతుంది. వీళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలి అనే దాని మీద మొత్తం రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ పరిశీలిస్తే దాంట్లో చాలా క్లియర్గా ఏముందంటే, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, వాలంటీర్లు కానీ ఎవరైనా సరే గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తారు. కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చింది ఎన్నికల కమిషన్. నిర్ధారణకు వచ్చి సెక్షన్లన్నీ వెతికిన తర్వాత ఏ సెక్షన్ల కింద వీళ్ళని నియంత్రించవచ్చు, ఏ సెక్షన్లు వీళ్ళ మీద పెట్టచ్చు సిఆర్పిసి ప్రకారం అనేది నిర్ధారించిన తర్వాత ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏం చెప్తుంది అనేది, ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 123 ప్రకారం ఇది నేరం, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం అనేది. అది ఉద్యోగస్తులు కావచ్చు, గౌరవవేతనం తీసుకున్నటువంటి ఆశా వర్కర్స్ కావచ్చు, గౌరవవేతనం తీసుకుంటున్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది కావచ్చు, గౌరవవేతనం తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ సిబ్బంది కావచ్చు, గౌరవవేతనం తీసుకుంటున్నటువంటి వాలంటీర్లు కావచ్చు. వీళ్ళకి ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది అని చెప్పి తేల్చారు. ఎలక్షన్ కమిషన్ తేల్చి ఈ సెక్షన్ను అమలు చేస్తే వాళ్ళు నేరం చేసినట్టు అవుతుంది. సో అభ్యర్థులకి ఎవరికైనా అనుకూలంగా ప్రచారం చేసినా, లేదా వ్యవహరించినా, ఓటు వేయాలని ప్రభావితం చేసినా,
సెక్షన్ 129 ప్రకారం కేసు నమోదు చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఒక నిర్ధారణకు వచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 134A ప్రకారం పబ్లిక్ సర్వెంట్ల కింద వీళ్ళు వస్తారు. వీళ్ళు ఎన్నికల ఏజెంట్లుగా కానీ, పోలింగ్ ఏజెంట్లుగా కానీ, కౌంటింగ్ ఏజెంట్లుగా కానీ ఉండరాదు. వీళ్ళందరూ కూడా వాలంటీర్లకు అందరికి కూడా ఈ సెక్షన్స్ వర్తిస్తాయి అని చెప్పి సెక్షన్స్ కూడా ఐడెంటిఫై చేశారు. సో వీటిని కనుక ఉల్లంఘిస్తే కేసు నమోదు చేసి క్రిమినల్ కేసులు పెట్టి ఐపీసీ సెక్షన్ 171F ప్రకారం 171F ప్రకారం ఎన్నికల్లో ప్రభావితం చేశారని చెప్పేసి వీళ్ళ మీద కేసు పెడితే అది ఒక నేరం కింద వస్తుంది, శిక్షార్హమైన నేరం. దీని కింద గరిష్టంగా 1 ఏడాది జైలు, 1 ఏడాది జైలు శిక్ష ప్లస్ జరిమానా ఉంటుంది, లేదా రెండు కూడా విధించవచ్చు. 1 ఏడాది జైలు లేదా జరిమానా లేదా రెండు విధించేటువంటి అవకాశం ఉంది ఐపీసీ సెక్షన్ 171F ప్రకారం అనేది ఎలక్షన్ కమిషన్ తేల్చేసింది. సో ఇక నుంచి వాలంటీర్లకి ఇది వర్తింపజేసి కేసులు పెట్టి కొంతమందినైనా సరే జైల్లో పెట్టకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఆపలేము, జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా వ్యవహరిస్తుందని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషనే భావిస్తుంది. సో అంటే ఫస్ట్ ఏమో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం వీళ్ళు అసలు ఏ పరిధిలోకి వస్తారనేది ముందు అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123, 129, 134A వీటన్నిటి ప్రకారం వాళ్ళు ప్రజాప్రతినిధి చట్టం పరిధిలోకి ఉద్యోగులు ఏదైతే వస్తారో అదే విధంగా వాలంటీర్లు కూడా వస్తారు, గౌరవవేతనం తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా అభ్యర్థులకు ప్రచారం చేస్తే కనుక సిఆర్పిసి క్రిమినల్ యాక్ట్ సిఆర్పిసి 171F ప్రకారం వీళ్ళ మీద కేసులు పెట్టి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష, జరిమానా లేదా ఈ రెండైనా ఏపించవచ్చు అని చెప్పి ఒక నిర్ధారణకి ఎన్నికల కమిషన్ వచ్చింది. కాబట్టి ఇక నుంచైనా సరే వాలంటీర్లు గనక చొక్కా దించేసి మడవకుండా వాళ్ళ పట్టికి వాళ్ళు ఉంటే సరే, లేదంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారుల మీద ఎలా శాఖాపరమైనటువంటి చర్యలు లేదా చట్టపరమైన చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకుంటారో అదే తరహాలో వాలంటీర్ల మీద కూడా తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి తేల్చేసింది ఎన్నికల కమిషన్. సో ఇక నుంచి ఈ వాలంటీర్లు గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇంటింటికి వెళ్ళి ప్రచారం కనుక చేస్తే వీళ్ళ మీద కేసులు పెట్టడంతో పాటు జైలు శిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉంది. సో క్రిమినల్ సెక్షన్ 170 సిఆర్పిసి 171F నిబంధనలు కూడా వాళ్ళు తేల్చేశారు. దాని ప్రకారం కేసు పెట్టి లోపల వేయచ్చు. వాలంటీర్లు చొక్కా మడత పెడితే కేంద్ర ఎన్నికల సంఘం కుర్చీ మడత పెడుతుంది అంటూ కూడా ఒక వార్త వస్తుంది. అంతే, వాలంటీర్లు చొక్కా మడత పెడితే వీళ్ళ కుర్చీ మడత పెట్టి జైలుకి పంపించడం ఖాయం. అది తప్ప మరో మార్గం లేదని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ధారించుకుంది. ఎందుకంటే దాదాపు ప్రతి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నారు. వాళ్ళని అడ్డుకోవాలంటే ఎన్నికల కమిషన్ వల్ల కావట్లేదు. వాళ్ళేమో ఆల్రెడీ ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికి కూడా ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఏమో వాళ్ళ వైపు నుంచి ప్రచారం చేయించుకోవడానికి వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళనేమో నిర్మూలించలేకపోతున్నారు. ఇంకొంతమంది వాలంటీర్లు లేదు అసలు మాకు ఉద్యోగం వద్దు అంటున్నారు. అసలు ఇదంతా కాదు, మీరు మొబైల్స్ ఇచ్చేసేయండి అని చెప్పి కొంతమంది దగ్గర మొబైల్స్ కూడా తీసేసుకుంటుంది. అంటే డేటా ఉంటుంది కదా, ఆ మొబైల్స్ కూడా తీసేసుకుంటుంది. సో టోటల్గా ఇప్పుడు బహుశా నేను అనుకోవటం ఇప్పుడు విజిల్ యాప్ కానీ లేదంటే కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి వాలంటీర్ల మీద. సో నాకు తెలిసినంత వరకు మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ మీద కొంతమంది క్రిమినల్ చర్యలకు తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈ ప్రాతినిధ్య చట్టాలు కానీ సిఆర్పిసి కానీ చెప్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.